హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే అమ్మ వాళ్ళ ఊర్లో మేము ఇక్కడికి వచ్చాం కదండి. అమ్మ అయితే బతుకమ్మ దగ్గరికి నిన్న 5వ రోజు హల్వా అయితే చేస్తుందన్నమాట. అమృత ఫలాలన్నీ అంటారు. 5వ రోజు అమ్మవారికి ప్రసాదం కింద అమృత ఫలాలు అంటారు. ఇంకా దాని కింద ఇదైతే కేసరి హల్వా అయితే చేస్తుందన్నమాట. కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా లైట్ బ్రౌన్ కలర్ అంటే కొద్దిగా బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇంకొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందని మళ్ళీ అయితే దింపేటప్పుడు మళ్ళీ అయితే వేస్తుందన్నమాట అమ్మ. ఈ నెయ్యి అయితే మేమైతే మనము రెగ్యులర్గా అయితే వాడమన్నమాట. అంటే రెగ్యులర్గా వాడేది వేరే టిఫిన్లోకి అయితే తీసుకుంటామండి. ఎందుకంటే ఇట్లాగా దేవుళ్ళకి చేసేటప్పుడు ఎంగిల్ది వేయకూడదు కదా, అందుకని ఇంకా ఇట్లాగా ఫ్రై అయిన తర్వాత వేరే దాంట్లోకి తీసుకొని శుభ్రంగా యాలక్కాయలను అయితే కచ్చపచ్చగా దంచుకొని ఇట్లాగైతే ఇప్పేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే బతుకమ్మ బాగా చేస్తారండి. అంటే ఒక్కళ్ళే చేయాలని ప్రసాదం ఏం లేదు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే నచ్చింది అయితే తీసుకెళ్ళొచ్చు. అమ్మ స్వీట్ అయితే చేసింది. ఇంకా స్వీట్ ఒకటైతే ఏం బాగుండిద్దని కారం బూంది అయితే తీసుకొచ్చిందనమాట అమ్మవారికని. ఇప్పుడు పాలైతే మనం రవ్వ అరకిలో తీసుకుంటే పంచదార అరకిలో తీసుకోవాలండి. రవ్వకి మనం ఉప్మాలాగానే గిద్దకి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నామంటే గట్టిగా ఉండిద్ది అనమాట. కంటెస్టెన్స్ అనేది బాగుండిద్ది అనమాట. ఇంకా సూపర్గా వచ్చిందండి. ఈ హల్వా అయితే నాకైతే చేయటం అయితే రాదనమాట. అమ్మ చేస్తుంటే మీకైతే వీడియో క్లిప్ బాగుండిద్దని, ఇంకా ఎవరైనా ప్రసాదాలు చేసుకోవాలి అనుకుంటే ఇలాగా తెలియని వాళ్ళకి తెలిసిద్ది, తెలిసిన వాళ్ళు వేరే విధంగా అయినా చేసుకోవచ్చు. ఇంకొద్దిగా అయితే నెయ్యి అయితే ఇంట్లో ప్యూర్ నెయ్యి అండి, ఇంట్లో చేసిన నెయ్యి అది. ఇంకా 1కి 4 లెక్క పాలతో కలిపి గ్లాసుకి 2 గ్లాసులు లెక్క అనమాట అండి. 2 గ్లాసులు ఇప్పుడు అరకిలో తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసులు నీళ్ళు పోతే పోసాం కదా. బాగా కాగిన తర్వాత పాలు కొద్దిగా పంచదార అయితే వేసిన తర్వాత కొద్దిగా సేపు పంచదార కరిగిన దాకా అయితే ఉంచుకొని ఇంక ఈ రవ్వను కూడా వేసేసుకోవాలండి. ఇంకా పంచదార కరిగిన దాకా అంటే బాగా పొంగి రాకపోయినా పర్లేదు, కొద్దిగా కాకొచ్చిన తర్వాత కరిగిన తర్వాత వచ్చేసి ఇంకా ఈ రవ్వ అయితే వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండలు ఉంటే బాగోదన్నమాట, తినేటప్పుడు కలవదన్నమాట హల్వా అనేది. ఇంక ఇట్లాగైతే పోసేసుకొని ఇంకా కలిపేసుకుంటున్నానండి. ఇంకొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాము, ఇంకా బాగుండిద్ది, అమ్మవారికి బాగుండిద్దని ఇంకొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకొని శుభ్రంగా చూడండి ఇట్లాగా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఉప్మాలాగా గట్టిపడేటట్టు కలుపుకుంటున్నామండి. ఇంకా పక్కనైతే కొద్దిగా శనగిత్తనాలు అయితే వేయించి అయితే పక్కన పెట్టేసింది. కొద్దిగా ఆరిన తర్వాత పొట్టు తీసి ఇంకా వీటి మీద డెకరేషన్ కోసము మీరు కావాలనుకుంటే జీడిపప్పు కిస్మిస్ కూడా పెట్టుకోవచ్చు. మేము అంత స్తోమత మాకు లేదు కాబట్టి మేమైతే శనగిత్తనాలు అయితే ఇలాగ అరేంజ్ చేస్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ ఇట్లా స్ప్రెడ్ చేసి మనకి అమ్మవారు ఇచ్చిన దాంట్లోటి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా మా మా అమ్మ అయితే తలస్నానం చేసి శుభ్రంగా ప్రశాంతంగా భోజనం కూడా చేయలేదండి అప్పటికి. ఇంకా అది చేసిన తర్వాత తినేసిద్ది అనమాట. ఇంకా ఇట్లాగైతే ఇంకా మనం స్ప్రెడ్ చేసిన గరిటెతోటే ఇంక ఇట్లా అయితే గీసేసుకుంటుందండి. ముక్కలు ముక్కలుగా అయితే బాగుండిద్దని పెట్టడానికి ఇలాగ చాక్తో కాకుండా మనము అట్ల కాడతోనే స్ప్రెడ్ చేసింది. ఆ అట్ల కాడతోటే ఇంక ఇట్లాగైతే ముక్కల్లాగా కోస్తుందన్నమాట. ఇంక ఇట్లాగా ఇంకొద్దిగా మొక్క వస్తే ఇంకా దాంట్లో కూడా ఇలా కట్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఎంతమంది మీ ఊర్లో ఎలాగ సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కామెంట్లో చేయండి. ఇక్కడ మనము ఏ పూల బతుకమ్మలేం కాదండి. ఇంకా ఇక్కడ 2 బతుకమ్మలను అయితే ఫస్ట్ రోజే పాడ్యమి రోజే వేస్తారండి, బతుకమ్మని స్టార్ట్ చేసే రోజు. ఇంకా అందరూ ఇంకా బతుకమ్మని అదే పూజించుకుంటారు, మట్టితో చేసుకుంటామండి 7 కోటలు వేసి. నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నేనైతే రాలేదు అప్పుడు. ఈసారి ఎప్పుడైనా వస్తే ఆ టయానికి ఫస్ట్ రోజు వస్తే నేను వీడియో అయితే తీస్తానండి. అమ్మని కూడా తీయమని చెప్పాను, రెడీ చేయడానికి వెళ్తారనమాట. అమ్మవారిని అంటే ముత్తైదులు అందరూ కలిసి అమ్మవారిని 7 కోటలేసి చేస్తారనమాట. అది కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే అమ్మ దగ్గర టచ్ ఫోన్ లేదు వీడియో తీయడానికి, ఇంక అందుకని తీయలేదు. ఇందాక మనం వేయించిన శనగిత్తనాలని ఇలాగ పొట్టు తీసుకొని ఇలాగ 2 పక్షాలు అయితే చేసేసి ఇట్లాగ డెకరేట్ అయితే చేశారనమాట. చూడండి ఎంత
బాగుందో. ఇంకా చెప్పాను కదండి, ఇంకా హాట్ చేయడానికి ఓపిక లేక కారం బుంది అయితే తీసుకొచ్చి ఇంకా కొద్దిగా ఇట్లాగా అప్పుడు పంచిపెట్టడానికి వీలుగా ఉండదని కొద్దిగా అమ్మవారికి అయితే ఫస్ట్ నైవేద్యంగా పెడతారండి. వీటన్నిటిని కూడా నైవేద్యం పెడతారు. ఇంకా మేమైతే 7:30కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట. మా పిల్లలు ఇద్దరండి. ఇంక ఇక్కడికి వచ్చేసరికి లలితా సహస్రనామాన్ని మేము వెళ్ళిన తర్వాతే స్టార్ట్ చేశారు. కాకపోతే కొద్దిగా అయిన తర్వాత నేను వీడియో అయితే తీసాను అనమాట. చెప్పాను కదండి, 2 బతుకమ్మలను అయితే పెట్టుకుంటాం, 7 కోటలు అయితే వేస్తామని మట్టితోటి. పైన అయితే అది రాగితో చేసిన తొడుగు అనమాట. తొడుగు అయితే తొడుగుతాం అనమాట. ఇంకా ఇట్లాగైతే చేసుకొని శుభ్రంగా లలిత సహస్రనామం అయిపోయిన తర్వాత బతుకమ్మ పాటలు పాడుకొని హారతి ఇచ్చి మనం అందరం ఎవరికి ఇష్టమైంది వాళ్ళు ప్రసాదంగా తీసుకొని వస్తారండి. అవన్నీ కూడా దేవుడి ముందు పెట్టి నైవేద్యం పెట్టేసి ఇలా అయితే మా ఊళ్ళో సెలబ్రేట్ అయితే చేసుకుంటామండి. పాటలు పాడేది కూడా ఇంకా కిందనే కూర్చొని పాడేశారు ఇవాళైతే. ఇంకా రోజైతే తిరుగుతూ పాడతాం అనమాట. ఇంక ఇవాళ లలితా సహస్రనామం కుంకుమ పూజ చేశారు కదా, అందరం కింద కూర్చొని. నా వీడియోస్ నచ్చితే